నమస్తే. చైతన్య రథం ప్రేక్షకులకి నమస్కారం. విడుదల రజనీ గారు, మాజీ మంత్రి విడుదల రజనీ, చిలకూరుపేట నియోజకవర్గం. ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఆదరణ చూడలేక పసుపు ప్యాచి ఆయన్ని డ్యామేజ్ చేస్తున్నారు, ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారంటూ బుచ్చే చౌదరి గారి వ్యాఖ్యలను కోట్ చేస్తూ టీడీపీ మీద చాలా విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. అసలు విడుదల రజనీ గారు ఆ విధంగా విరుచుకుపడడంలో అర్థం ఏంటి? ఆవిడ మాటలని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకురాలు శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, చెప్పండి. బుచ్చే చౌదరి గారు ఒక రకంగా అగ్రెసివ్గా మాట్లాడిన మాట వాస్తవం. ఎందుకంటే తమ అధినేతని గతంలో కూడా చాలా దారుణంగా తిట్టారు. వాళ్ళ నాయకులు కావచ్చు, ఆ పార్టీ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఎమోషనల్గా మాట్లాడిన మాటలను తప్పుపడుతూ చాలా సౌమ్యులుగా మాట్లాడుతూ విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ చూసి తట్టుకోలేక పచ్చ బ్యాచ్ అంతా కూడా విషం చెబుతున్నారంటూ మొసలు కన్ను కారుస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఇక్కడ విడుదల రజనీ గురించి మాట్లాడుకోవాలంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళు అంటారు. ఫస్ట్ పెద్దోళ్ళు ఏదైనా వాళ్ళు మనల్ని ఆదరించి ఒక హుందాతనంగా, హోదాకి, లేకపోతే ఒక గౌరవమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన వాళ్ళని, మనకు హెల్ప్ చేసిన వాళ్ళని మనం వెన్నుపోటు పొడుస్తాం చూడండి, అట్లాంటి వాళ్ళని తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు రా వీడు అని అంటారు. అంటే గతంలో తను టీడీపీలో ఉండి సైబరాబాద్ మొక్క, మరి అంతే కదండి, సైబరాబాద్ మొక్కను సార్ నేను అని చెప్పి మాట్లాడిన ఈ విడుదల రజనీ అనే ఆవిడ ఈరోజు చిలక పలుకులు పలుకుతుంది. మరి ఎందుకు పలుకుతుంది చిలక పలుకులు అంటే, జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, ఆయన రేపు ఇచ్చే పదవులు ఏదో వీళ్ళు ఎలగబెడితే రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ రోజున ఒక్కసారి అమ్మా విడుదల రజనీ గారు మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. ఈ రోజున బుచ్చే చౌదరి గారు మాట్లాడిన మాటలు మళ్ళీ పెట్టుకొని వినండి. ఏమన్నారు? రప నరుగుతామనంటే మరి నీ తల నరికితే ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు. మరి అది చాలా చిన్న మాట, చాలా చిన్న మాట. ఎందుకు చిన్న మాట అనాల్సి వస్తుందంటే, గతంలో మీరు అధికారంలో రాబోయే ముందు, వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అది నోరా మురుగుంట తాటి మట్ట అన్నట్లుగా అసలు అక్కడ వయసుకు కూడా విలువ ఇవ్వకుండా, అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అనే సంబంధం లేకుండా ఇష్టానుసారంగా అచ్చోసిన ఆంబోతుల్లా పడ్డారు. ఒక్కరికైనా సరే కొంచెం అన్నా ఇంగిత జ్ఞానం అనేది ఉందా? ఏ కోశానైనా సరే మానవత్వం అనేది ఉందా? మేము మనుషులము, మరి ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, కొన్ని మాటలు మాట్లాడాలి, కొన్ని మాటలు ఖండించాలి, కొన్ని మాటలు మాట్లాడకూడదనే జ్ఞానం కూడా లేకుండా ఆ రోజు మీరు సృష్టించిన అరాచకం, అన్యాయం, అక్రమ పాలన, అక్రమంగా దోచుకోవటం ఏ విధంగా చేశారని ఒకసారి ఆలోచించుకుంటే ఈ రోజున ఓతగా వచ్చేస్తున్నారు. బుచ్చే చౌదరి మాట్లాడిన తప్పు. ఏం తప్పు మాట్లాడాడు? ఒక స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం అనే వ్యక్తి మరి ఆ బ్లాక్ కమాండర్స్ని తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అన్నాడు. మరి ఆయన్ని ఏం చేయాలి ఆయన్ని? మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గన్ పెట్టి షూట్ చేయాలి చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతే బోరుగడ్డ అనిలు ఏ విధంగా మాట్లాడాడు? హ్యాంగర్కున్న చొక్కా వేసుకున్నంత సేపులో లేపేస్తాడంట బాబు కొడుకుల్ని. ఈ రోజున ఎక్కడున్నాడు ఈ బాబు? మరి ఆ విషయాలు తెలియటం లేదా వీళ్ళందరికీ? ఈ రోజున క్వశ్చన్ చేసే వాళ్ళకి ఎవరికి వినిపించలేదా? ఆ రోజున కొంచెం కూడా జ్ఞానం అనేది లేదా వీళ్ళకి? ఈ రోజున వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడాడు అంటున్నారు. గతంలో మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒకసారి వేసుకొని చూడండి. పాపం అవంతి శ్రీనివాస్ పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోయాడంటే ఇందుకు ఆయన చెప్పాడంట. ఓసారి మొత్తం స్క్రీన్ వేసుకొని చూడండి. 2019 నుంచి 24 వరకు మనం చేసిన అక్కడ ఘోరాలు, నేరాలు అసెంబ్లీలో ఏమైతే ఉన్నాయో అవన్నీ చూస్తే వాళ్ళు 23 సీట్లతో ఏ విధంగా నిలబడి మనతో పోరాడారో, సంవత్సరం కూడా తిరగకుండా మీరు ఈ విధంగా మమ్మల్ని వాళ్ళ మీద ఫైటింగ్కి వెళ్ళమంటాం కరెక్ట్ కాదని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇట్లాంటి పనికి మాలిన చెత్త బ్యాచ్నంతా వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బుచ్చే చౌదరి గారి మాటలు తప్పు అంటున్నారు. గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు క్యారెక్టర్ అసాసినేషన్, బాడీ షేమింగ్, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావటం, ఇట్లాంటి వాళ్ళు నిజంగా నరికి పారేయాలంటున్నారు ప్రజలు. బుచ్చే చౌదరి గారు ఒక్కరే కాదు, ప్రజలందరూ చెప్తున్నారు. అందుకనే మేము కాదనుకొని వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికిరారు, ప్రజలకు ఎక్కడా కూడా వీళ్ళు మేలు చేసేవాళ్ళు కాదు, కీడు చేసేవాళ్ళేను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు కాదు, వీళ్ళ అభివృద్ధి చూసుకునే వాళ్ళే. వీళ్ళదేంటో వీళ్ళకి ఏం కావాలో చూసుకునే వాళ్ళే. మా ఇండ్లు గడిచిందా, మా ఇంట్లో మేము దోచుకున్నామా ఇష్టానుసారం
బంగారు పళ్ళాలు, బిస్కెట్లు, బంగారు ఇటుకలు కూడా రెడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి, వేల కోట్ల రూపాయలు దోచుకొని. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడటం సిగ్గుచేటు. ఎస్, మీరు అన్నట్టుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనకుండా బుచ్చే చౌదరి గారు అనలేదు. ఆయన కూడా రప్ప నరకడం మంచిదే, అది మంచిదే, అది సినిమా డైలాగు అని సమర్థించారు. దీన్ని ఏ విధంగా మనం చూడాలంటారు? గతంలో అండి బోసుడికే అన్నారు పట్టాభి గారు. మరి అది 1978-80 మూవీస్లో కృష్ణ గారు వాడారు. ఆ తర్వాత జమ్మలగడి పంబ అనే మూవీలో అది వాడారు. మరి అది కూడా సినిమా డైలాగే కదా. ఆయన ఎందుకు అంత ఘోరంగా చంపేసే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజున? ఇల్లంతా ధ్వంసం చేసి భయభ్రాంతులు గురి చేసి ఇంట్లో వాళ్ళ పాప ఉంటే ఎంత విధ్వంసం సృష్టించారు. ఆ రోజు పర్లేదని అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? బీపీలు వచ్చినాయి మా వాళ్ళకని చెప్పేసి టీడీపీ పార్టీ ఆఫీసుల మీద దాళ్లు చేసి ఎవరినైనా సరే నోరు బయటకు వచ్చేసి నోరు తెరిచే ఇది ఇచ్చారా? ఈ రోజున మీరు ప్లకార్డులు పట్టుకునేంత స్థాయిలో మీరున్నారంటే దానికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం. ఎక్కడా కూడా సరే ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇవ్వాలి కాబట్టి మీకు కొంతమందిని ఇంత లిమిట్తో మీరు వెళ్ళండి అంటే దాన్ని కూడా క్రాస్ చేసి ఇష్టానుసారంగా వెహికల్స్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టించి, మరి విడుదల రజనీ చెబుతుంది కదా మేము ఎవరికి కూడా మరి పెట్రోల్ ఫ్యూయల్కి కూడా డబ్బులు ఇవ్వలేదని, అంటే ఇచ్చామని అర్థం. వాంటెడ్గా సమీకరించారంటారా? మరి అంతేనండి, ఎక్కడైనా అంతే. వాళ్ళ కోసం ఎవరు వస్తారండి నాకు తెలియక అడుగుతాను. ఈ రోజున కాదనుకొని 11కు పరిమితం చేసి పక్కన పడేస్తే ఆ 11 మంది కూడా మరి ప్రజల కోసం ఎక్కడ అసెంబ్లీకి వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున ఊళ్ళోకి వస్తే మరి జనాలు ఈ విధంగా ఎక్కడి నుంచి వస్తారు? తండాలుగా మరి డబ్బులు ఇచ్చి లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు బాటిల్ ఇచ్చి తెప్పించాడు జగన్మోహన్ రెడ్డి. మరి అవన్నీ గతంలో మనం చూసాం. ఎన్ని వీడియోలు రాప్తాడు పర్యటనలో మరి డబ్బులు పంచే వీడియోలన్నీ వైరల్ అవ్వలేదా వీళ్ళు? మరి ఇట్లాంటి వ్యక్తులు ఇలాంటి ఈ రోజున బుచ్చయ్య చౌదరి గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. గతంలో మీరు మాట్లాడినవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజు సినిమా డైలాగే అంటున్నాడు కదా. సినిమాలో 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే అని చెప్పేసి మాట్లాడాడు అల్లు అర్జున్. లేదే. మరి అది సినిమా డైలాగ్ ఎట్లా ఇద్దండి? రప్ప నరుగుతాననేది సినిమా డైలాగు. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే అనేది అక్కడ పెట్టారు కదా, దానికి కదా ఈ రోజున మాట్లాడుతుంది. మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదా? అండి, మీరు చెప్పింది రేజ్ చేసింది వ్యాలిడ్ పాయింట్. ఆయన కావాలని దాన్ని సినిమా డైలాగ్ చెప్పడం తప్పితే నిజానికి అది ఆయన చెప్పిన దానికి సింక్ అవుతుంది అసలు. అంతే. ఇప్పుడు అలాగాది. ఇప్పుడు బోసుడికే అంటే మరి అక్కడ బోసుడికే అన్నదానికి అంత ఇదైపోతే ఈ రోజు 2029లో మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి మీరు క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, అంటే ఎవరన్నా నరుకుతారు? సినిమాలో అదేం లేదు కదా. నిజంగా సినిమాలో లేదు కదండి ఆ మాట. సినిమాలో ఏముంది? సర్టిఫై చేసినట్టే, ఆమోదించినట్టే కదా, యాక్సెప్ట్ చేసినట్టే కదా, ఒప్పుకున్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు క్రైమ్ ని ప్రోత్సహిస్తున్నాడు. ఈయన్ని క్రైమ్ రెడ్డి ఈయన పేరు. బాబాయిని రప్ప నరికారు కాబట్టే ఈ రోజున ఆయనతో పాటు ఇంకా 6. అసలు దానికి సమాధానం చెప్పట్లేదు కదా బాబాయ్ విషయంలో. అంతకుముందు ఎక్కడ మాట్లాడు మాట్లాడే ఆయన నోరు లేదు మాట్లాడటానికి. అయిపోయింది. ఒక డ్రామా ఆడాడు. ఆ శవం మీద కూర్చున్నాడు సింహాసనం వేసుకొని 4-5 ఏళ్ళు కూర్చున్న తర్వాత ఈ రోజున 6 అనుమానాస్పదంగా చనిపోయారు. అందరికి తెలిసిపోయింది. చంపింది ఎవడో తెలిసిపోయింది. ఇంక ఈ రోజున ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు? నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసుకున్నాడు. అన్నీ అయిపోయి ఇంకా డ్రామా ప్లే అవ్వదు కాబట్టి మళ్ళీ ఎవడు చూడడు, చెప్పినా వినడు, నా మొహానే ఓస్తారని అర్థమైపోయి దాని గురించి మాట్లాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇంత క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ విషయంలో వ్యవహరించిన తీరు, ఎవరు చంపారు మొత్తాన్ని తెలుసు. అతన్ని ఇంకా అభిమానించే వ్యక్తులు మనం ఏ విధంగా చూడాలి? ఇక్కడ దేవతలు రాక్షసులు వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉండి చూడండి. దేవతలు అంటే చాలా సాఫ్ట్ కార్నర్లో ఉండి ఎంతసేపటికి ఆ పూజలు, వాళ్ళ ఆలోచన విధానం, లోక కళ్యాణం కోసం వాళ్ళు. ఈ దేవతలు ఏంటంటే, రాక్షసులు ఏంటంటే ఎంతసేపటికి కూడా నరమేధం. వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక వికృత రూపాలు ధరించి ఇష్టానుసారంగా దేవతలు చేసే పనులకి విఘ్నాతాలు కలిగించడం. ఆ 2 జాతులు ఉన్నాయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. మనం అదే చూస్తున్నాం. ఎందుకంటే ఇంత ఘోరంగా, ఇంత భయంకరంగా, ఇంత నీచమైన రాజకీయ ముసుగులో చేసే పనుల్ని ఎక్కడ చూడలేం. ఎందుకంటే అసలు మనం అక్కడ చూస్తూ ఉంటే ఇంత ఘోరంగా ఉండిద్దా? రాజకీయం కోసం ఇలా చేస్తారా? ఎంతమందిని బలి తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున సాక్షాత్తు తోడబుట్టిన చెల్లెలే ఎంత బాధపడేసి ఆవిడ ఎంత ఘోరంగా ఆవిడ మాట్లాడింది. మరి ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? ఎందుకు నీ జన్మ అన్నట్లుంది ఈ రోజున.
మరి దాంట్లో బుచ్చి చౌదరి గారు మాట్లాడిన మాటలకు ఈ రోజున విడుదల రజని అనే మనిషి మాట్లాడుతున్న దానికి ఆవిడ ఏమాత్రం కొంచెం అన్నా సోయి ఉంటే, ఇంకా నేను గుంటూరులోనే ఉన్నాను అనుకో, మరి చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చింది కదా, మరి గుంటూరులోనే ఉంటుందా, మరి చిలకలూరుపేటలో ఉంటుందో ఆవిడకే తెలియాలి, మరి పురుషోత్తంపట్నంలో ఉంటుందో, మరి ఎక్కడున్నా ఓసారి టీవీ పెట్టుకుని పాత మీ వీడియోలన్నీ చూడండి. నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి అదేవిధంగా లోకేష్ గారిని, ఆ పార్టీకి సంబంధించిన ఎంతమందిని ఎన్ని విధాలుగా మీరు ఎల్ భాష తప్పించి ఇంకేమైనా మాట్లాడారా? నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, ఇయే కదా మీరు చేసింది. మీరు అదంతా చేసి ఈ రోజున అసలు మేము అమాయకులం, మేము చాలా సాత్వికంగా ఉంటాము, అసలు ఆ మాటలు అంటే అర్థాలు కూడా మాకు తెలియవు అన్నట్టు మాట్లాడుతున్న వీళ్ళు నిజంగా హాస్యాస్పదంగా ఉంది. రైట్. ఒక రకంగా మీరు అన్నట్టుగా బుచ్చే చౌదరి గారు ఆయన స్పెసిఫిక్గా అనలేదు, రప్ప నరుకుతాం కోస్తాం అంటే అదేదో మిమ్మల్ని మీరే చేసుకున్నానంటే చెప్పారు. కానీ నీ తల నరుకుతానంటే ఏంటని అన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అదే అంటున్నారండి. అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, నరమేధుడు, నరరూప రాక్షసుడు, ఇట్లాంటి వ్యక్తులు ఉండటానికి వీల్లేదు, వీళ్ళు మానవ సంచారంలో ఉండటానికి పనికిరాని వ్యక్తులు. ఎక్కడికెళ్ళినా కూడా శవాల గుట్లు, ఎక్కడికెళ్ళినా ఏదో ఒకటి. మరి అక్కడేమో ఆడవాళ్ళ మీద రాళ్ళు విసిరేయటం పొదిల్లో, ఇక్కడేమో నిన్న 2 మనుషుల్ని పొట్టన పెట్టుకున్నారు, మన గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళాడు. అసలు ఈ విగ్రహావిష్కరణలు ఏంటి, గంజాయి బ్యాచ్ని పలకరించడం ఏంటి? ఎక్కడైనా సరే ఒక 11వ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నాడంటే నిజంగా 11వ ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోతాడు. థ్యాంక్ యూ మేడం.